నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లాస్ట్ ఎపిసోడ్ లో మిరియాలతో ఆంజనేయ స్వామికి చేసుకునేటటువంటి పూజ గురించి చెప్తానని అన్నారు. ఎటువంటి సమస్యలను అధిగమించడం కోసం ఆంజనేయుడిని ఇప్పుడు మీరు చెప్పబోయేటటువంటి పూజ చేసుకోవచ్చు. అసలు ఆంజనేయుడిని తలుచుకుంటే, ఆయనకు దండం పెట్టుకుంటే ఎంత ఫాస్ట్ గా తీరిపోతాయి కోరికలు అంటే అవి ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. చెప్తారా అది మీరు చెప్పేది కూడా? తప్పకుండా చెప్తాను పద్మిని. మొన్న ఒకళ్ళు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూపించి ఇది ఒకళ్ళు ఇచ్చారండి గిఫ్ట్ గా, మా ఇంట్లో పెట్టుకోవచ్చా అని అంటే, తప్పకుండా పెట్టుకోండి, ఆయన అనుజ్ఞ ఉంటే తప్పించి స్వామి రారు. అంత చక్కగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే వాళ్ళు 13th డే రోజున ఇచ్చారనమాట. ఎవరో చనిపోయినప్పుడు 13వ గుర్తుగా ఇస్తారు, గుర్తుగా ఇచ్చారు. భయం అనిపిస్తుంది పద్మిని. 13th డే గిఫ్ట్స్ ఇంట్లో ఉండొచ్చు అని కొంతమంది, ఇంట్లో ఉండకూడదని కొంతమంది మాట్లాడుకుంటారు. దైవం ఇంటికి వస్తే భయం అంటే లేనిపోని భయం. ఇప్పుడు వీళ్ళ గురించి అని కాదు, నేను మీ క్లయింట్ గురించి చెప్పట్లేదు, ఇన్ జనరల్ గా అడుగుతున్నాను. భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవచ్చా? పోయిన వాళ్ళు పోక మనం ఉండిపోతాం ఇక్కడ? అలా కాదు పద్మిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైనా నెగటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అయ్యో అన్న వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే, మనసుకి హద్దుకుపోయేటట్టే చెప్తారనమాట. ఇంక అయిపోయింది, భగవద్గీత ఉందా అంతే సంగతులు. కానీ చాలా తప్పు కదా అక్క. వాడు చెప్తే మనకు బుద్ధి లేదా? మనకి ఒక ఇది లేదా కాన్షియస్? కృష్ణుడు చెప్పింది అది భగవద్గీత అంటే. అలా మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ ఒకళ్ళు కష్టం పడుతున్నారు, ఎవరైనా వచ్చి దీనివల్ల మీరు కష్టం పడుతున్నారు అని అంటే, అవునా అంటే వాళ్ళు చెప్పేది మన మంచికే కదా అన్న మంచితనంతో అది ఎక్కువైపోతుంది అనమాట. భయం అనిపిస్తుంది. కాదు అసలు ఒప్పుకోకూడదు కదా, అది మార్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం లేదు అనేది వాళ్ళ బుద్ధి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే, అవతల వాళ్ళు అలా అంటారు కదా, నేను చెప్తే ఖచ్చితంగా మీరు పెట్టుకోండి, ఆంజనేయ స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఉండాలి అనుకుంటేనే మీ ఇంటికి వచ్చినట్టు. మీరు ఏదైతే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో అదంతా పారద్రోలడానికి స్వామి వచ్చారు మీ దగ్గరికి అన్నప్పుడు ఆవిడకి ఎంత సంతోషం అనిపించిందో. ఇలా చెప్పాలి, ఇది ఉండద్దు అది ఉండద్దు అలా చెప్పేవాళ్ళు చాలా పొరపాటు. అలాగే నేను ఇంకోటి కూడా ఏం చెప్పాను అని అంటే, ఆంజనేయ స్వామి 13th డే ఇచ్చారంటే ఆయన పోయిన వాళ్ళ సోల్ ఎంత ప్యూరో. డెఫినెట్లీ. లేకపోతే అలా చొంబులు ఇవి కాకుండా అలాంటి వాళ్ళకి అలా ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి రావడము, అంత స్వామిని ఇచ్చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది చూడు కొంతమందికి. ఇచ్చేస్తే ఏమవుతుంది అన్న భయం లేకుండా వాళ్ళు ఇవ్వడం అనేది చాలా మంచిది. చక్కగా తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పడం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. చెప్పండి. అట్లా ఆంజనేయ స్వామి అండ మనకు ఉండాలి అని అంటే, చాలా రోజుల నుంచి మీకు పనులు అవ్వట్లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు అని గనక మీకు అనిపిస్తే, ఒక కోరిక ఎటువంటి పరిస్థితుల్లోనూ నెరవేరాలి, అది ఆగిపోయింది అనుకుంటే గనక, మీరు ఇక్కడ కొంచెం కష్టమైన పూజే కానీ ఆ కష్టమైన కోరికకున్న ఆటంకాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగిపోతాయి పద్మిని. 108 ప్రదక్షిణాలు చేయాలి రోజు, 108 మిరియాలతో చేయాలి. అలాగే 41 రోజులు చేయాలి. ఇది నిర్విరామంగా 41 days చేయాలి. మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, ముందు రోజే చక్కగా మిరియాలని లెక్క పెట్టుకొని 108 మిరియాలు తీసుకొని వెళ్ళండి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా ఒక్కొక్క మిరియం పక్కకు పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆ 108 మిరియాలు స్వామికి సమర్పించి, స్వామి ఏదైనా కానీ నైవేద్యంలో ఇది వాడండి అని చెప్పి అక్కడ బ్రాహ్మడికి ఇచ్చేసేయండి. పొంగల్లో వేస్తారు కదా, ఎక్కడన్నా వేని, దద్దోజనంలో వేస్తారు, పొంగల్లో వేస్తారు, స్వామివారి గారెల్లో వేస్తారు, ఎన్నిట్లో వేస్తారు. అవునా? ఒక్కొక్క మిరియం చక్కగా చిన్న డబ్బాలు పెట్టుకోండి. ఆ డబ్బాలోంచి ఈ డబ్బాలోకి మిరియం మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట.
ఓకేనా? ఉమ్. ఆ మిరియాలన్నీ తీసుకొని స్వామివారికి ఇచ్చేసండి. ఇలా ప్రతిరోజునా? ప్రతిరోజు ఓ. 108 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. 108 ఇందులో మిరియాలు మాత్రం ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఉమ్. ఇందులో మాత్రం ఏది 21 చేయమంటారా, కాళ్ళు నొప్పులు ఉన్నాయి 51 చేయమంటారంటే కుదరదు, చేయాలి. ఉమ్. చేయగలిగిన వాళ్ళే ఈ ఈ ప్రక్రియ పాటించండి. అలా చేసిన తర్వాత 41 days అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున దద్దోజనం, చక్కగా ఇంత డబ్బాడు దద్దోజనం, అలాగే గారెలు, మిరియాలు వేసినవి గారెలు, అలాగే పొంగలి, ఈ 3 కూడా మీరు గుళ్ళో చేస్తారు అంటే గనక ఆర్డర్ ఇవ్వడం మంచిది, వాళ్ళకి కట్టేయడం మంచిది. ఆర్డర్ అంటే కట్టేయడం, ప్రసాదాలకి కట్టేసి కొంచెం పెద్ద ఎత్తున పంచిపెట్టాలనుకుంటున్నామండి మా పేరు మీద అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అనుకుంటే కనుక మీరే ఇంట్లో చక్కగా శుచిగా చేసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి చూపించి నివేదన పెట్టేది లేదు, ఇంట్లో చేసింది బయట మనం రోడ్ నుంచి తీసుకొని వెళ్తాం, అక్కడ గుళ్ళో నివేదన పెట్టడానికి ఉండదు అంటే గనక మీరు అక్కడ స్వామివారికి దండం పెట్టుకొని గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టండి. మిరియాలు దద్దోజనంలో కూడా మిరియాలు వేయాలి. అలాగే చిట్టి గారెలు అని చేస్తాం కదా, వడలు అంటే దాంట్లో కూడా మిరియాలు వేయాలి. అలాగే పొంగలిలో కూడా మిరియాలు వేయాలి. గుళ్ళో కట్టడానికి అయితే చాలా మంచిది. వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడి ఉంది అంటే గనక తప్పకుండా చేస్తారు. అయితే స్వామివారికి ఇంత కారంగా పెడుతున్నాం కాబట్టి అప్పాలు కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇష్టం కదా, చాలా ఇష్టం అప్పాలంటే. కాబట్టి చేయండి. ఎటువంటి కోరిక అయినా కూడా సత్వరమే నెరవేరుతుంది. శనికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉన్నాయి ఈ జాతకంలో అంటే గనక అవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా కుజుడికి సంబంధించినవి కూడా ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వెళ్ళిపోతాయట, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోతాయట. కాబట్టి తప్పకుండా చేయండి, మీ పని సత్వరమే నెరవేరుతుంది. ధర్మబద్ధమైన కోరికే కోరుకుంటాం, అంత కష్టపడి చేస్తున్నాము అని అంటే ఎవరైనా ధర్మంగా కోరికే ఉంటుంది కదా, వెళ్ళలేము ఆ గుడికి, వెళ్ళలేము. మన ఇన్నర్ వాయిస్ అనేది చెప్తుంది ఇలా వద్దు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆయన మోహన్ చూస్తూ నాకు అది కావాలని అంటే అమ్మ బాబాయ్ చిరంజీవి వచ్చి కొట్టినా కొడతాడు. రైట్. మొన్న ఒక వీడియో చూసారా, ఒక ఆవిడ దగ్గరికి ఆలింగనం చేసుకుని? ఇప్పుడే చూసాను నేను. ఇప్పుడే చూసారా? ఇప్పుడే ఆంజనేయ స్వామి గురించి చెప్తారా అక్క అని అన్నావు కదా, వచ్చి ఆవిడ ఏదో స్వామివారివి చదువుతున్నారట కదా, వచ్చి ఆయన ఉన్నారు, వచ్చి కొట్టినా కొడతారంటే వస్తారు, మరకటం రూపంలో వచ్చి కొట్టచ్చు. అవును కదా, ఆయన చిరంజీవిగా ఉన్నారు. స్వామి చూడు, అసలు మనం చెప్పాలి అని అనుకున్నాం. నన్ను ఎవరైతే ఈ డౌట్ అడిగారో, అంటే స్వామిని పెట్టుకోవచ్చా అండి అని డౌట్ తోను భయంతో అడిగారో ఆవిడకి కూడా చెప్తున్నాను నేను, నిర్భయంగా స్వామి మీ దగ్గరికి మిమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చారు, చక్కగా పెట్టుకోండి, చక్కగా పూజించండి స్వామిని. ఇలా ఈయనే కాదు, ఆంజనేయుడే కదక్క, ఇంకెవరైనా వస్తారు, వేరే మూర్తులు కూడా వస్తూ ఉంటాయి. చాలా మటుకు రామచంద్రమూర్తి దర్బార్ని ఇస్తూ ఉంటారు, అది మొత్తం చాలా బాగుంటుంది. అది పెట్టుకోవచ్చా మన, అంటే దేవతా గృహంలో పెట్టుకోవచ్చా, లేకపోతే ఏదైనా లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు? చక్కగా పెట్టుకోవచ్చు. చాలా మంది చెప్తారు పట్టాభిషేకము అంత అయిపోయిన తర్వాత కదా పట్టాభిషేకము ముందు పెట్టుకోకండి అని. కానీ నేను చదివేటప్పుడు చాలా చిన్న వయసులో ఈ వాస్తు గురించి వాటి గురించి నేను చదువుతున్నప్పుడు ఫెంగ్ షూయ్ బుక్ లో చదివాను నేను. రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళు కూడా పాటిస్తారు కొంతమంది. ఫెంగ్ షూయ్ అంటే వాళ్ళదే కదా వాస్తు, వాళ్ళు కూడా పాటిస్తారు. సో తప్పకుండా రామచంద్రమూర్తిది వచ్చింది ఇంటికి అని అంటే మీ కష్టాన్ని తొలగించడానికే వచ్చింది. అది కూడా ఆర్థిక కష్టాలు ఏమన్నా ఉంటే గనక రామచంద్రమూర్తి స్వరూపం గనక ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టం అనేది తొలగిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకా తిరుగులేదు అందులో. అద్భుతం అక్క. అయితే ఆడవాళ్ళు ఒకవేళ చేస్తుంటే మధ్యలో అడ్డొస్తే 5 రోజులు వదిలేసి 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి మొదలెట్టచ్చు. కొంతమందికిట 7వ రోజు నుంచి చేసుకునే అలవాటు ఉందిట, అలా అనుకున్నా పర్వాలేదు, ఆపచ్చు. అంటే ఒకవేళ కనపడుతోంది అనుకుంటే కొంతమందికి అట్లా ఉంటుంది కదా, అలా పడకుండా ఇంకా ఆగిన తర్వాత వెళ్ళాలి. రైట్. 7 సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా ఇది? లేదు లేదు, చేయకూడదా? 7 సూతకంలో తర్వాతే చేసుకోవాలి, తర్వాతే చేయాలి. 7 సూతకం అంటే కర్మ చేసిన వాళ్ళకే కదా, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు, చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అమేజింగ్, ఇంకా మాటలు లేవు. చాలా. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.